హాయ్ ఎవ్రీవన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు రెసిపీ బొబ్బర వడలండి. బొబ్బర గారెలని కూడా అంటారు. ఈ బొబ్బర్లని అలసందలని కూడా అంటారండి. బొబ్బర పప్పుతో నేనైతే ఈరోజు గారెలైతే వేసి చూపిస్తానండి. సంక్రాంతికి కంపల్సరీ ఈ బొబ్బర వడలు వేసుకుంటాం కదా. నేను ఒక తవ్వ తీసుకున్నానండి. ఇది అరకిలో పడుతుందండి ఈ తవ్వ. దీంతో ఒక బౌల్ తీసుకుని నేనైతే 3 తవ్వలు నానబెడుతున్నానండి. అంటే కేజీన్నర పప్పు నానబెడుతున్నాను. కేజీన్నర పప్పు ఎందుకు అనుకుంటున్నారా? మా రిలేటివ్స్కి పంపుదామని నేనైతే ఇంత ఎక్కువైతే వేసానండి. నీళ్లు వేసి 2 సార్లు శుభ్రంగా వాష్ చేశానండి పప్పుని. ఇలా శుభ్రంగా ముందుగానే వాష్ చేసుకుంటే పప్పు బాగుంటుందండి. ఇప్పుడు పై వరకు నీళ్లు పోస్తున్నానండి. ఒక 4 గంటలైతే పప్పుని నాననివ్వాలండి. 4 గంటలు నానితే పప్పు చాలా బాగా నానుతుంది. సరిగ్గా సరిపోతుంది మాట అండి. నానడం కూడా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. చూసారు కదా, పప్పు అయితే నానిపోయిందండి. ఇలా నానితే సరిపోతుంది. శుభ్రంగా నీళ్ళు లేకుండా పప్పును వాడేసుకుని నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. పెద్ద గ్రైండర్లో వేస్తున్నానండి. ఎక్కువ పప్పు కాబట్టి ఈ గ్రైండర్ అయితే బాగుంటుందండి. ఇలా నలిగితే పప్పు సరిపోతుంది. కంటెంటెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కూడా రుబ్బకూడదండి. ఇలా రుబ్బితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర నేనైతే తరిగేసానండి. పిండంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుని నేను ఒక 1/2 కిలో ఉల్లి ముక్కలు తరిగానండి. అవి వేసేస్తున్నాను. ఒక 150 గ్రాములు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 6 ఇంచులు అల్లం సన్నగా కట్ చేశానండి. అల్లం వేస్తున్నాను. ఒక 4 గుప్పుళ్ళు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఒక గుప్పుడు జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు వేసి మొత్తం ఒక్కసారి బాగా ఉల్లి ముక్కల్ని ఇలా నలుపుతూ మొత్తం పిండంతా కూడా బాగా రఫ్ చేసుకుంటూ మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ కంటెంటెన్సీలో కలుపుకుంటే వడ చాలా బాగా వస్తుంది. పిండి అయితే ఇలా కలుపుకోవాలండి. ఉండ కూడా చూసారు కదా ఎంత బాగా అయితే వస్తుందో. స్టవ్ మీద నేనైతే మూకుడు పెట్టానండి. మూకుట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా వేయాలండి. అది పైకి వచ్చిన తర్వాత మాత్రమే వడ వేసుకోవాలి. ముందుగా అయితే వేయకూడదు. చూస్తారు కదా ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు వడలు మనం కరెక్ట్గా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇలా చేత్తో చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఇలా ఒత్తి వేయాలండి. వడ అయితే బాగా ఉబ్బుతుంది కాబట్టి తక్కువ తీసుకుని అయితేనే వేయాలండి. చిన్ని చిన్ని ఉండలు తీసుకుని ఇలా ఒత్తుకుంటూ మూకుడి నిండా వడలు వేసుకోవాలండి. మూకుడి నిండా వడలు వేసుకున్న తర్వాత పైకి కిందకి తిరగేస్తూ వడల్ని వేపుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లోపలైతే ఉడకదండి. లేకపోతే అలా సన్నగా వడని ఇలా వేగనివ్వాలండి. చూసారు కదా వడలైతే ఎంత బాగా వేగాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇలా వేగిన వడలని ఒక గిన్నెలోకి తీసుకుని అలా మళ్ళీ ఒత్తుకుంటూ చేత్తో ఇలా మూకుడి నిండా వడలు వేసుకుని మనకి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు వేపేసుకుని తీసేసుకోవాలండి. ఆల్రెడీ వడలు అయితే అయిపోయాయండి నాకు వేయడం. నేనైతే అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఎన్ని వడలు అయ్యాయో చూసారు కదండి. కేజీన్నర పప్పు కాబట్టి వడలను చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. అంత బాగున్నాయి కదండి. తింటే ఇంకా ఇంకా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి అలసందల వడలు ఇలా వేశారంటే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.